నాకు కొత్త పాఠాలు రావంటారా? నేను చెప్పిన పాత పాఠాలు వచ్చే వరకు ఈ ముష్కటికంలో పడి చావండి. మిత్రస్య చర్షణి ధృతస్రవో. ఆచార్యులకు అభివందనం. పవిత్రమైన వేద పాఠశాలలోకి ఆడవాళ్ళని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఆ పారాయణం చావంటా. ఆడవాళ్ళు వేదం వినకూడదని చదవకూడదని నీకు తెలియదా? ముందు వాళ్ళని బయటకు పంపు. వాళ్ళు బయటికి వెళ్ళటానికి రాలేదు కాక వీళ్ళకి వేద విద్యలు నేర్చుకోవాలని ఉందట, నేర్పించమని అడగటానికి వచ్చాను. శంభో శంభో శంభో. గురుగారు అపచారం అపచారం. శంభో 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 అనకూడదు. శంభు కాదు అనాలి. శబ్ద ధర్మం. శబ్దాన్ని భ్రష్టు పెట్టించకండి. నోళ్లు ముయ్యండి అప్రాచ్యపు వేధం వల్లారా. అన్నమయ్య, ముందు వాళ్ళని బయట పంపిస్తావా లేదా? విద్య నేర్చుకోవడానికి కావాల్సింది శ్రద్ధ, భక్తి, ఆసక్తి అని మీరే అన్నారు. ఆ మూడు వీళ్ళకున్నాయి. దయచేసి వేదయోగం కల్పించండి. లేదా లేదా ఈ పాఠశాలకు ఎదురుగా మరో పోటీ పాఠశాల ప్రారంభం అవుతుంది. రండి. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి. ఇప్పుడేమంటారు? అన్నమయ్య, ఆచార్యులను ధిక్కరిస్తూ ఏమిట్రా ఆగడాలు? ఆగడాలు కాదు మావయ్య, ఆగమాలు అంటే వేదాలు. నువ్వు ఉండమ్మా. అల్లుడు, ఆడవారికి వేద విద్య నేర్పటం ఏమిటయ్యా? అపచారం కాదు. వట్టి అపచారం అంటారేమిటండి? ఉన్మత్త అపరాధం. అలాగా? అయితే ఒక ప్రశ్న అడుగుతాను. అనసూయ, అపాల, ఆత్రేయి, అరుంధతి వీళ్ళంతా ఎవరు? ఆడవాళ్ళ, మగవాళ్ళ? ఆ మాత్రం తెలియదనుకోకు, ఆడవాళ్లే. వాచక్రవి, సులభ, కాత్యాయని, గార్గి వీళ్ళు ఆడవాళ్లే. అయితే ఏమిటట? వాళ్ళందరూ వేద వేదాంతాలు అంతు చూసిన వాళ్లే కదా? చూసిన వాళ్లే. అయితే ఏమిటట? వేదాలు చదవకుండానే అంతు చూసేశారంటారా? ఇది వితండవాదం. వితండవాదమా? అమ్మా, అఖిల వేదాలకు అధిష్టాన దేవత ఎవరు? అయ్యో, లోక జ్ఞానం లేని దాన్ని నాకేం తెలుసు? ఆచార్యుల వారిని అడిగి చెప్తాను. ఆచార్య గారు, గాయత్రి మాతేగా? అవును, గాయత్రి మాతే. అయితే ఏమిటట? ఏమిటా అత్తయ్య? సకల విద్యలకు అధిదేవత ఎవరు? ఇంకెవరు? సరస్వతి. సరస్వతే. అయితే ఏమిటట? ఆడవాళ్లే ఆధిపత్యం వహించిన విద్యల్ని ఆడవాళ్లు ఎందుకు నేర్చుకోకూడదని అడుగుతున్నాను. ఇది వితండవాదం ఎలా అవుతుంది ఆచార్యవర్య? నీళ్లు నవ్వుతారే. సమాధానం చెప్పండి. ఇంకేం చెప్తాడే పాపం? అర్థమైందా? మా బావకి పాఠాలు చెప్పడము వచ్చు, గుణపాఠాలు చెప్పడము వచ్చు. కట్టుబాటు కట్టలు దిగిపోతాయి. సెలవిడతనం నెరవేగుతుంది. ఇందులో మీ వాడి తప్పేం లేదు. వాడు ఏకసంతగ్రాహి. వాడిని రెచ్చగొట్టి పిచ్చాన్ని చేస్తున్నదల్లా మరదలే. మీరు ఇంకా చూస్తూ ఊరుకుంటే మీ వాడి భవిష్యత్తుతో పాటు సంప్రదాయమే సర్వనాశనం అయిపోతుంది. ఆచార వ్యవహారాల మీద అగ్గి కురుస్తుంది. దీన్ని ఆపగలగడం తమొక్కరికే సాధ్యం. అయితే నన్ను ఏం చేయమంటారు? వాడితో ఆ మరదళ్ళ ఊసు మర్చిపోయేలా చేసి ధర్మాన్ని రక్షించమని మీకు దండం పెడుతున్నాం. ఆగక్కడ. అన్నమయ్య, పితృవాక్య పరిపాలనపై నీకు విశ్వాసం ఉందా? ఉందా లేదా? ఉంది. ఉంటే ఇకపై వాళ్ళిద్దరిని, అదే నీ మరదళ్ళను మరిచిపోతానని మాటిచ్చి ఈ ఇంట్లో ప్రవేశించు. ఎదురు చూపులా? అవును. జోడు గుర్రాల రథం తోలే బావ కోసమా? అవును. అతడు రాడుగా? వస్తున్నాడుగా? బావా బావా. మరదళ్ళు, మీరు నన్ను మర్చిపోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. ఉత్తిదే. అది నీ వల్ల కాదు. ఎందుకు కాదు? శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళగాలేనిది నేను మా తండ్రి మాట కోసం వీళ్ళని మర్చిపోలేనా ఏంటి? బావ ఏదో అన్నారని నిజంగా మర్చిపోతానడవేనా? ఈ పిరికితనం నీలో ఎలా వచ్చింది బావా? పిరికితనం కాదు, పితృవాక్య పరిపాలన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయాలు ఎవరికి కావాలి? నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు, మేము మర్చిపోలేము. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేము వీపు తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. వీపే కాదు, ఒళ్ళంతా తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. రారుగాక రారు. నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఆచమనానికి అరచేతిలో నీళ్లు పోసుకున్నప్పుడు ఆ నీళ్లలో కనపడి కన్ను కొడతాం. కనిపించరు. నువ్వు భోంచేసేటప్పుడు
ముద్దలా కనిపించి ముద్దులు పెడతా. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన కుదరదు. పుట్టుకు జర జర డుబుకుమే. ఓం శాంతి శాంతి శాంతి. మీ పిల్లలు పీకేస్తాం. బొట్లు ఎరా పేర్నం బొట్లు శుభ్రంగా ఒళ్ళు తవ్వుకో. అట్లాగే అన్నా. స్నానం చేయడానికి వచ్చావా కన్నా? నీ మరదళ్ళు వీపు తోమినట్టు జ్ఞాపకం రాకుండా చూసుకో చిన్నా. మరదళ్లే కాదు, వాళ్ళ జేజమ్ములు కూడా నా జ్ఞాపకానికి రారు. ఆహాహా. పితృవాక్య పరిపాలన. ఆహాహా. మరదళ్ళు ఒళ్ళు తోమేశారా అన్నా? పితృవాక్య పాలనకు పెట్టావా గుండు సున్నా? ధమాలో. ఘనీలు. ఏమీ కాదు, ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు వాళ్ళు గుర్తుకు రారుగాక రారు. పితృవాక్య పరిపాలన. అన్న మనసు దిట్టం. నువ్వు నోరు ముయ్యి గొట్టవు. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ. ఆ? ఇంద్రుడు అహల్య కోసం, ధమాలో. విశ్వామిత్రుడు మేరక కోసం, ధిమేలో. మనవాడు మరదళ్ళ కోసం, ఢమ ఢమ ఢమాలో. తండ్రికిచ్చిన మాట. డిమి డిమి డిమేలో. నోరు మూయండిరా. మరదల్ని మర్చిపోలేకపోతున్నాను, నిజమే. కానీ పితృవాక్య పరిపాలన ఆచరించి చూపిస్తాను. ధిమేలో. నువ్వు పడుకునేటప్పుడు ఆ? నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. ఆ? పితృవాక్య పరిపాలన. ఆ. ఆ? కట్టులంగా కట్టుకున్న పరుపులా ఉందేంటి? ఓహో, ఈ దిండు ఎంత వెచ్చగా ఉంది. జీవితాంతం ఈ పరుపు దిండు వేసుకుని ఇలాగే 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 ఇలాగే. ఆహా. ఏమిటి బాబు, ఏమిటి ఆ? ఆపుసోపాలు పడుతున్నా? ఏం లేదు, మరదళ్ళు ఊరికే జ్ఞాపకానికి వస్తున్నారు. రాని వస్తే ఏ? మరి నాన్నగారు మర్చిపోమని ఆంక్ష పెట్టారు. ఉమ్. మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇలాగే ఆంక్షలు పెట్టారు. కానీ వాళ్ళని ఎదిరించి నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు మీ నాన్నగారు. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో అజ్ఞానంతో అంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, నువ్వు ఉత్త అమ్మవు కాదు, అమ్మల కన్నా అమ్మవి. మ్మ. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో తెలియక వాగాను. నన్ను క్షమించండి. తల్లంటే ఏమిటో కళ్ళారా చూశాను. లక్కమాంబ, లక్కను నేను, అంబవు నీవు. ఇక నుంచి నన్ను నా బిడ్డను ఏ పండితులు అడ్డుకోలేరు, ఆపలేరు.